చిన్న కృష్ణుడు ఎందుకు మఖం దొంగ అని పిలుస్తారో మీకు తెలుసా? ఆయన మాధుర్యభరితమైన బాలలీలల్లో ఈ వెన్న దొంగతనం లీలా ఒకటి. వినండి, భక్తులను ఎప్పటికీ మైమరపించే ఈ తీయని కథ. గోకులమనే చిన్న గ్రామమంతా ఆనందంతో నిండిపోతుండేది. అక్కడే నందరాజు, యశోదమ్మ ఇంటిలో చిన్న కృష్ణుడు పెరుగుతున్నాడు. కృష్ణుడు ఎంత చిన్నవాడైనా ఆయన క్రీడలలో అద్భుతమైన చమత్కారం ఉండేది. ఆయనకు వెన్నంటే అసలు ప్రాణం. గోపికలు తమ ఇళ్లలో మఖన్మతించి జాగ్రత్తగా కుండీలలో పెట్టేవారు. కాని ఆ కుండీలలో వెన్న ఎక్కువసేపు నిలవడం అసాధ్యం. ఎందుకంటే గోపాలుడు తన చిన్న చిన్న స్నేహితులతో కలిసి దొంగతనం చేయడానికి బయలుదేరేవాడు. ఉదయాన్నే కృష్ణుడు తన గుంపుతో పథకం వేసేవాడు. ఒకడు కాపలా కాస్తాడు, ఇంకొకడు తలుపు తీయడానికి ప్రయత్నిస్తాడు, ఇంకొకరు భుజం మీద ఎక్కించేవాడు. కృష్ణుడు చివరగా మట్టికుండల వరకూ చేరి మఖం తీసుకుని తినడం మొదలుపెడతాడు. మిగిలిన వెన్నను స్నేహితులతో పంచుకుని ఆనందంగా కేకలు వేస్తాడు. గోపికలు వెన్న తినడానికి వస్తే ఓహో, కుండీలు ఖాళీగా ఉండేవి. వారు కోపంతో యశోదమ్మ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసేవారు. అమ్మా యశోదా, నీ కృష్ణుడు మమ్మల్ని రోజూ ఇబ్బంది పెడుతున్నాడు. మా కుండీల్లో మఖం దొంగిలిస్తున్నాడు. ఇక మాకు శాంతి లేదు. యశోదమ్మ కోపంతో కృష్ణుడిని పట్టుకొని మందలించేది. కొన్నిసార్లు ఆయన చేతులు కట్టేసేది, కొన్నిసార్లు శిక్ష వేయడానికి ప్రయత్నించేది. కాని చిన్న కృష్ణుడు తన అమాయకమైన కన్నులతో చూసి చిరునవ్వుతో తల్లిని కరిగించేవాడు. ఆ నవ్వు చూసి ఎవరు కోపంగా ఉండగలరు? తల్లి గుండె మెల్లగా కరిగిపోయేది. ఒకసారి యశోదమ్మ కృష్ణుడిని మట్టికుండల దగ్గర పట్టేసింది. అయ్యో, ఇది నీ పని కదా అనడిగింది. కాని కృష్ణుడు నోరూరుస్తూ, అమ్మా, నేను కాదు, ఈ పిల్లలు తిన్నారు అని చెప్పాడు. ఆ మాట విన్న అందరూ నవ్వులో మునిగిపోయారు. గోపికలు మొదట కోపంతో వస్తారు కాని చివరికి ఆ లీల చూసి తాము కూడా ఆనందిస్తారు. అసలు ఇది దొంగతనం కాదు, ఇది పరమాత్ముని ఒక ఆట. ఆయన దొంగిలిస్తున్నది వెన్న కాదు, మన హృదయాలలోని ప్రేమ. కృష్ణుడు ఈ లీల ద్వారా గోకులంలో ప్రతి ఇంటి హృదయాన్ని తనదిగా చేసుకున్నాడు. ఆయన చిరునవ్వుతో, ఆయన అమాయక లీలలతో గోపికల గుండెల్లో భక్తిని నింపాడు.